నమస్తే దోస్తులు అందరికీ. ఇక ఉప్మా రవ్వ చేస్తానుగా, పచ్చిమిరపకాయలకు బదులుగా ఎండుమిర్చి అయితే వేసి చేస్తానుగా. కొంచెం కరివేపాకు, పిడికడు పల్లీలు, ఓ పిడికడు ఎండుమిర్చి తీసుకొని ఒక ఉల్లిగడ్డ మంచిగా చిన్న కట్ చేసుకొని, ఉల్లిగడ్డను అయితే కట్ చేసుకోవాలి. ఈ మధ్య ఉల్లిగడ్డలు జర మంచిగా వస్తలేవు. ఇక చలికాలం కాబట్టి ఉల్లిగడ్డలు గట్లనే వస్తాయి. ఇక స్టవ్ ముట్టించేసి ఇక కడాయి పెట్టేసి ఇంత నూనె పోసి ఇక ఇంత జీలకర్ర ఆవాలు, ఇక గిన్ని ఉల్లిగడ్డలు, పల్లీలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిర్చి వేసేసి అలానే గింత ఉప్పు వేసి ఒకసారి మంచిగా కలిపేసుకొని ఇక ఎండమిరపకాయలు నూనెలో మంచిగా గోలినాక ఇక మనం అయితే ఇక ఉల్లిగడ్డలు వేసేసుకొని ఇక ఉప్పు కొంచెం వేసేసుకొని మంచిగా కలుపుకొని ఇక కొంచెం అయితే ఒక చెమ్ము నీళ్ళు పోసుకొని ఇక మనం ఉప్మా రవ్వ ఎంత పోసుకుంటామో గదే పోసుకోవాలి. ఇక ఉప్మా రవ్వను అయితే ఇక మనం అయితే ఒకటేసారి పోయకుండా కొంచెం కొంచెం పోసుకుంటే చాలా సూపర్గా వస్తుంది. మంచిగా మెత్తగా కూడా ఉడుకుతుంది. ఇక చిన్న మంట మీదనే మంచిగా మెత్తగా ఉడికించుకుంటే బాగుంటుంది. ఇక నీళ్ళు పోసేసి ఇక మనం ఉప్మా రవ్వ ఎంత తీసుకున్నామో గదే నీళ్ళు పోసుకొని ఇక మంచిగా అలా బాగా మరిగినాక ఇక ఉప్మా రవ్వకి ఇక్కడ చూపించినట్టు ఇట్లా సన్నగా అయితే పోయి ఇట్లా సన్నగా పోస్తే మంచిగా అవుతుంది. ఇక సన్నగా ఇట్లా పోసుకొని ఇక మంచిగా ఒకసారి కలిపేసుకొని ఇక చిన్న మంట మీద ఒక 5 నిమిషాలు మూత పెడితే ఉప్మానైతే మంచిగా రెడీ అవుతుంది. కమ్మటైన ఉప్మా. శ్రీరామ ఓ రామ ఎంతో రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా, ఓ రామ నీ నామం ఎంతో రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా, కడలి ఖర్జూరాది ఫలముల కన్నను పదిక మౌనామేమి రుచిరా. ఇక పొద్దున పూటనైతే ఇట్లా దేవుని పడ వాడుకొని ఇక ఉప్మా రవ్వ అయితే చేసుకొని ఇక తింటుంటే చాలా సూపర్గా ఉంది. ఇక ఇట్లా సింపుల్గా మీరు కూడా చిన్నగా ట్రై చేసుకొని ఒకసారి అయితే టేస్ట్ చూసి చెప్పారు ఎట్లుందని. జర లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టి మళ్ళీ కలుద్దాం. మీ లక్ష్మణ్.